హలో ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళు అంటేనే బూందీ మరియు లడ్డు లేకోకుండా పెళ్ళిళ్ళు అనేది సమాప్తమే కాదన్నమాట. ఆ బూందీ లడ్డు రెసిపీలు అనేటివి లేదంటే బూందీ సపరేట్ లడ్డు సపరేట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఆ కార బూందీని మన ఇంట్లో మనం చాలా హెల్తీగా చాలా హైజెనిక్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అనమాట. ఈ బూందీ అదే కార బూందీ అనేది చాలా ఎమ్మిగా ఉంటుంది. మనకి మంచి స్నాక్స్ రెసిపీ అనమాట. ఎవరికైతే ముద్ద దిగదో మంచింకి నంచింకి లేకోకుండా వాళ్ళకి ఈ బూందీ లేదంటే కారా బూందీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం ఈ బూందీ చేసుకోవడానికి మనము 1/2 కిలో శనగపిండి తీసుకున్నాము. ఈ 1/2 కిలో శనగపిండిని మనము నీళ్లు వేసుకుంటూ చాలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. తగినంత ఉప్పు మరియు తగినంత నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. తర్వాత ఈ ప్రాసెస్ అనేది మనకు చాలా కొంచెం స్లోగా చాలా నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఈ కలుపుకునే ప్రాసెస్లో మీరు సరిగ్గా కలుపుకోకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది, మనకు బూందీ సరిగ్గా రాదనమాట. కొద్దిగా ఓపికతో కూడుకున్న పని, బట్ కొంచెం ఈ రెసిపీ వన్స్ మీకు ఫినిష్ అయిందంటే చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది ఈ బూందీ వేసుకోవడానికి. తర్వాత ఇలాగా హోల్స్ ఉన్నటువంటి గిన్నె ఏదైనా తీసేసుకొని ఆల్రెడీ ప్రీ హీట్లో ఉన్నటువంటి ఆయిల్లోకి బాండ్లీలోకి మీరు వేసుకోవడమే ఆలస్యము. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ శనగపిండి మిశ్రమాన్ని మనం దోశ పెనం మీద ఏ విధంగా అయితే దోశ పిండి వేసేసి మనం రుద్దుతామో ఆ విధంగా మీరు ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని ఆ హోల్స్ ఉన్నటువంటి ఆ బౌల్లో మీరు ఈ విధంగా రుద్దుతూ ఉంటే మీకు అన్ని బూందీ ప్రతీది కూడా మీకు సమాంతరంగా అన్నీ కూడా ఒకే షేప్ వస్తుందన్నమాట. మీకు దానివల్ల మీకు మంచి చూడడానికి కూడా చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మంచి క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. మీకు తోకలు లేకుండా రౌండ్ షేప్లో చాలా బాగా వస్తుందన్నమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇది లో ఫ్లేమ్లో ఉంచుకోకూడదు, హై ఫ్లేమ్లో కూడా ఉంచుకోకూడదు అనమాట. పక్కాగా మీడియం ఫ్లేమ్లోనే ఈ రెసిపీ అంతా చేయాలన్నమాట. అప్పుడే మనకు చాలా బాగా వస్తుంది. సో ఈ ప్రాసెస్ తర్వాత మనకు ఒక బాండ్లీ తీసేసుకుని దాంట్లోకి మనం 1/2 కప్పు ఆయిల్ వేసేసుకొని 1 కప్పు పల్లీల్ని వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. దాంట్లోకి చాలా క్రిస్ప్ నేచర్ వచ్చేయాలన్నమాట. అప్పుడు ఆ బూందీ మిశ్రమంలోకి దీన్ని వేసుకొని పక్కన ఉంచేసుకోండి. అదే బాండ్లీలోకే 1/2 కప్పు పుట్నాలని లేదంటే పప్పులు అంటాం కదా, దాన్ని వేసేసుకొని కొంచెం దూరగా వేయించిన తర్వాత దాన్ని కూడా దాంట్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత సేమ్ బాండ్లీలోనే నెక్స్ట్ ఐటమ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి 1 కప్పు మనము ఏదైతే పోహా అంటాం కదా ఆ పోహాని వేసేసుకొని దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇది కూడా మంచిగా మనకు కొద్దిగా బబుల్ లాగా వచ్చేస్తుంది, దాన్ని కూడా తీసుకెళ్ళేసి కలిపేసుకోండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ చిన్నుల్లిపాయలు మరియు కరివేపాకు అనమాట. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చిన్నుల్లిపాయలు కరివేపాకుని తప్పకుండా మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా దాన్ని కూడా బాగా పోపు పెట్టినలాగా వేసేసుకొని మొత్తం అంతా దాంట్లోకి వేసుకోవడమే ఆలస్యం. మనము సింపుల్గా తగినంత ఉప్పు మరియు తగినంత కారపొడి, మీకు కావలిస్తే కారపొడిలో కొంచెం కలర్ఫుల్గా ఉండేటువంటి మన బ్యాడిక్కాయ కారం పొడి అంటాం కదా అది కూడా వేసుకొని మీరు కలుపుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇదంతా వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కరివేపాకు మరియు ఈ చిన్నుల్లిపాయ ఉంది కదా అది ఆయిల్లో ఫ్రై అయ్యి మనకి బయటకు వచ్చిన తర్వాత ఈ 2 స్మెల్ అనేది మనకు ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్తుంది అనమాట మన బూందీలో. ఈ రెసిపీలో మీకు పల్లీలు, పుట్నాలు మరియు అటుకులు అనేటివి మీకు కావాల్సిన క్వాంటిటీలో మీ ఫ్లేవర్ ఏదైతే ఇష్టం ఉందో ఆ ఫ్లేవర్ తగ్గట్టుగా మీకు ఇష్టమైనటువంటి క్వాంటిటీలో మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పోహా అన్నాను కదా అది అటుకులు, తర్వాత బ్యాడిక్కాయ అన్నాను కదా అది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట. ఈ కారా బూందీ అనేది పిల్లలకి చాలా ఫేవరెట్ స్నాక్ రెసిపీ అనమాట. పిల్లలే కాదు పెద్దలకు కూడా మనం మంచి ఉల్లిపాయ నంచేసేసుకుని దీంట్లో తింటా ఉంటే వేరే లెవెల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.